మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అమావాస్య రోజు జననం జాతకంలో దోషాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని చెప్తారు. కొంతమందికి అది గ్రహస్థితి ఎలా ఉన్నా జాతక చక్రం లగ్నం బట్టి పరిస్థితులు మారిపోతాయి కాబట్టి అది వాళ్ళకి అనుకూలంగా ఉండదు. కానీ అమావాస్య రోజు జననం మంచి వైభవాన్ని ఇస్తుంది. ఎలాగా? అమావాస్య అంటే తీసుకోవడం ఏంటి? రవిగ్రహం చంద్రగ్రహం కలిసి ఉంటారు జాతకాల్లో, అదే అమావాస్య. ఇద్దరూ కలిసి ఉన్న రోజుని అమావాస్య అంటారు. మరి ఇద్దరు ఎదురెదురుగా ఉన్న రోజు అంటే రవిగ్రహం మేషంలో ఉన్నాడు అనుకోండి, దానికి ఎదురుగా సప్తమంలో చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు అది పూర్ణిమ. ఇది అమావాస్య పూర్ణిమ అనే తిథులు. మరి చంద్రుడు బలహీనంగా ఉంటాడు కదండి, ఇబ్బంది కాదా? మరి చంద్రుడు బలహీనంగా ఉన్నా రవి దగ్గరికి వెళితే రవి తాలూకా వెలుగు అనేది వస్తుంది చంద్రుడికి. మరి ఈ రవిచంద్రులు రాజు, గ్రహాలకి రాణి, వీరిద్దరూ కలిసి ఉంటే జాతకం వైభవంగా ఉంటుంది. మరి అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, సింహరాశికి అధిపతి రవిగ్రహం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, సింహరాశికి అధిపతి రవిగ్రహం. అంటే 4th 5th 4, 5 ఒరిజినల్గా కాలపురుష కుండలి చక్రంలో 4వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి వీరిద్దరి కలయిక. అంటే ఒక కేంద్రం ఒక కోణం, అధిపతులు కలయిక. ఇది కాలపురుష కుండలి చక్రానికి కేంద్రం కర్కాటక రాశి అయితే కోణం సింహరాశి. మరి వీళ్ళిద్దరూ కలిస్తే లక్ష్మీనారాయణ యోగం. లక్ష్మి ఎవరు? పంచమ స్థానం. చతుర్థం ఎవరు? విష్ణువు. మరి ఇది లక్ష్మీనారాయణ యోగం. అంటే వీరికి ధనం అనేది చాలా బాగుంటుంది, వైభవంగా వీరి జీవితం ఉంటుంది. మరి జాతకంలోకి వెళితే ఉదాహరణ జాతక చక్రం ఇది మొన్న కూడా చెప్పుకున్నాను. ఈ జాతక చక్రం మే నెల 1972. వీరిది రవిచంద్రులు కలిసి ఉన్నారు, మేషలగ్నం. మరి చంద్రుడు ఎవరు? ఒరిజినల్గానే మేషలగ్నానికి చతుర్థాధిపతి. ఇక్కడ కలిసి ఉన్నారు ఎవరితో? రవితో. రవి పంచమాధిపతి ఈ లగ్నంలో స్థితి పొంది ఉచ్చపట్టి ఉన్నారు. పంచమాధిపతి ఉచ్చక్షేత్రం పట్టి చంద్రుడితో కలిసి ఉన్నారు. ఇక్కడే బుధుడు ఉన్నాడు. బుధుడు మరి తృతీయాధిపతి షష్టాధిపతి లగ్నంలో ఉండడం అనేది అంత మంచిది కాదు. కాకపోతే ఇక్కడ బుధుడు దిగ్బలం పొంది ఉన్నారు. దిగ్బలం పొందిన గ్రహం డైరెక్ట్గా యోగాన్ని ఇచ్చేస్తుంది. మరి ఇట్లా ఉండి సహజ భాగ్యకారకుడు ఈ లగ్నానికి ఆ సంవత్సరం ఆ నెలలో గురుడు ధనుస్సు రాశిలోనే ఉన్నారు. మరి ఇది మరింత అద్భుతం. రవిచంద్రులని ఇద్దరిని గురుడు చూస్తూ ఉన్నారు. మరి ఇలా ఉంటే వైభవం కాక ఇంకేముంటుంది? ప్రస్తుతం మరి ఈరోజు అమావాస్యే కదండి, రవిచంద్రులు కలిసి ఉన్నారు. ఈరోజు అమావాస్యే కదా. రవి, చంద్ర, శుక్ర, ఇంకెవరున్నారు కలిసి? ఇంకొక గ్రహం ఉంది. పక్కనే గురుడు బుధుడు ఉన్నారు. మేషలగ్నంలో జన్మిస్తే ఈ గురు బుధులు దిగ్బలం పొందుతారు. భాగ్యాధిపతి దిగ్బలం. గురుదశ మరి యోగాన్ని ఇస్తుంది. మరి ఇలా తీసుకోండి. ఇక్కడ రవిచంద్రులు కలిసి ఉన్నారు కదా, ఇది కూడా యోగమేనండి. అంటే మేషలగ్నం అయితే రవిచంద్రులు కలిసి ఉండడం యోగిస్తుంది. రాహు ఉన్నారు మీనరాశిలో, కరెక్టే, రాహు ఉన్నారు.
రాహు ఉన్నారు. అప్పుడు జాతకం అనేది 4 గ్రహాలు కలిసి ఉన్నాయి కదా. ఒక రాశిలో శుక్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. ఇప్పుడు శుక్రుడు ఉచ్చపట్టి ఉన్నారు, రవి చంద్రులు కలిసి ఉన్నారు, రాహు ఉన్నారు. ఇది కూడా వైభవంగానే ఉంటుంది. గురు బుధులు మేషంలో ఉన్నారు. మేషంలో ఉన్నప్పుడు ఒక్క దిగ్బలం పొంది ఉంటారు కాబట్టి వెరీ గుడ్. అయితే అమావాస్య రోజు పుట్టిన జాతకాలు అద్భుతంగా ఎలాంటి యోగాన్ని ఇస్తాయంటే, రవిచంద్రులు కాలపురుష కుండల చక్రానికి 4వ అధిపతి, 5వ అధిపతి, కేంద్రం కోణం కలయిక. ఈ లగ్నానికి లగ్నంలోనే కలయిక. మరి రవి మేషరాశిలో ఉచ్చు పొందుతారు. మేషరాశిలో ఉచ్చు పొందుతారు. ఇప్పుడు ఈ 13వ తారీఖు తర్వాత రవిగ్రహం మేషరాశిలోకి రాబోతూ ఉన్నారు. 13వ తారీఖు తర్వాత మేషరాశిలోకి రాబోతూ ఉన్నారు. అక్కడే గురుగ్రహం ఉన్నారు. రవి గురుగులు కలయిక పడుతుంది ఇక్కడ. మరి ఆ రోజు చంద్రుడు కూడా వస్తే, వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు చంద్రగ్రహం కూడా ఇక్కడ యాడ్ అయితే, మరి ఇక్కడ రవిచంద్రుల కలయిక గురునితో కలిసిన కలయిక. ఇది కూడా అద్భుతమైన యోగమే. అది ఏ లగ్నంలో పుట్టారు, ఎలాగ ఏ రాశులు అయ్యాయి అన్న దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు చెప్పేది వైభవంగా జాతకాలు ఎలా ఉంటాయి అమావాస్య రోజు పుట్టినా కూడా అని ప్రశ్న వేస్తే, ఈ వ్యక్తిది చాలా వైభవవంతమైన జీవితం. మొన్నటి వీడియోలో చెప్పి ఉన్నాను, లగ్నాధిపతి కుజుడు తృతీయంలో ఉన్నారు, ద్వితీయాధిపతి శుక్రుడు. మీరు జాతక చక్రం చూసినప్పుడు మనకి లగ్నాధిపతిని ఎందుకు చూడమంటాం? లగ్నాధిపతి ఏ భావంతో సంబంధం పెట్టుకుంటే ఆ భావం తాలూకా కారకత్వాలు వీరికి లగ్నానికి ఉంటాయి. మరి లగ్నాధిపతి తృతీయ భావంతో సంబంధం ఉంది. తృతీయం అంటే ట్రాన్స్పోర్టేషన్, తర్వాత మీడియా, తర్వాత స్పీకర్స్, రైటర్స్, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. తర్వాత చిన్న చిన్న యాత్రలు, తర్వాత ట్రావెలింగ్, ఇవన్నీ తృతీయంలోకి వస్తాయి. మరి ఇలా పెట్టి ద్వితీయాధిపతి తృతీయంతో సంబంధం పెట్టుకున్నారు. అంటే లగ్న ప్లస్ ద్వితీయాధిపతులు కలిసి తృతీయంలో ఉన్నారు. అంటే తృతీయానికి సంబంధించిన వాటితోనే వీరికి ధనం అనేది వస్తుంది. లగ్న ద్వితీయాధిపతుల కలయిక ఇది కూడా గుడ్డే. ఈ కలయిక మీద డైరెక్ట్గా గురుడు భాగ్యాధిపతి అయ్యి సప్తమ దృష్టి కలిగి ఉన్నందువల్ల ఇది కూడా వెరీ గుడ్. మరి అదే ఈ గురుడు ఇక్కడ చతుర్థాధిపతిని చూస్తూ ఉన్నారు. చతుర్థాధిపతిని గురుడు చూస్తూ ఉండడం వల్ల, అలాగే పంచమాధిపతి కూడా రవి అయ్యారు. ఈ ఇద్దరిని గురుడు చూస్తుండడం వల్ల వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు, అలాగే స్వయం సంపాదనే ఉంటుంది. వీళ్ళకి స్వయం సంపాదన ఎక్కువ. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు, వైభవాన్ని పొందుతారు. అమావాస్య రోజు పుట్టినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. కొంతమంది అడిగి ఉండడం వల్ల ఈ జాతకం ఆటోమేటిక్గానే నా దగ్గరికి వచ్చింది. దానివల్ల ఇది చెప్పడం జరుగుతుంది. మరి వీరు మాతృభూమిలోనే నివసిస్తారు. ఎందుకు? పంచమాధిపతి చతుర్థాధిపతి కలిసి లగ్నంలో స్థితి పొంది ఉన్నారు. ఉండి రవి ఉచ్చపట్టి ఉన్నారు. ఇలా ఉండి గురుదృష్టి కలిగి ఉంది. ఇలా ఉండడం వల్ల మాతృభూమిలోనే నివసిస్తూ మంచి వైభవంగా జీవిస్తూ ఉంటారు. మరి ధనం అనేది శని ధనస్థానంలో ఉన్నారు కదండి, ఇబ్బంది కదా. చాలామంది కూడా అడిగి ఉన్నారు, పాపగ్రహాలు ధనస్థానంలో ఉంటే. పాపగ్రహాలు ధనస్థానంలో ఉంటే
ఇబ్బంది అనేది పక్కన పెడితే గురుడు కారకా ప్లేస్లో శని భగవానుడు స్థితి పొందారు. అది కూడా మిత్ర రాశి. ఎవరికి? శని భగవానుడికి మిత్ర రాశి శుక్రరాశిలో. మరి తులారాశిలో ఉచ్చు పొందితే ఇది మిత్ర రాశి. ఇది గురు కారకా ప్లేసు. తర్వాత అదే గురుడు కారకుడయ్యి ఆ గురుడు స్వక్షేత్రంలో స్థితి పొంది ఉన్నారు. ఇన్ని యోగాలు ఉన్నాయి. అందుచేత రాహు దృష్టి ఉంది శని మీద. మళ్ళీ చూడండి, 1 2 3 4 రాహు దృష్టి ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 రాహు దృష్టి ఉంది. మరి శని భగవానుడు తన స్వక్షేత్రమైన 10వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఏదైనా గ్రహం తన స్వక్షేత్రాన్ని చూసుకుంటే అద్భుతం అది. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే వీరికి ఆదాయం అంతా స్థిరమైనదే ఉంటుంది. స్థిరంగా ఉంటుంది, స్థిరమైనది ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం తన స్వక్షేత్రాన్ని చూసుకుంటే అది 100% మంచిది. అది కూడా ఆ గ్రహం మిత్రరాశిలో ఉండి చూస్తూ ఉన్నారు. రాహుగ్రహం చూడడం వల్ల రాహు మహాదశలో వీరికి రాహు మహాదశ వస్తే వీరికి అద్భుతమైన యోగం. ఎందుకు? రాహు కూడా ఈ శని భగవానుడు రాశిలో ఉన్నారు. భూతత్వపు రాశిలో ఉండి భూతత్వపు రాశిలో ఉన్న గ్రహాన్ని చూస్తూ ఉన్నారు. ఇది కూడా అద్భుతం. ధన విషయంలో అందుచేత అమావాస్య రోజు జననం అన్నది ఇబ్బందా? చాలా మందికి నానుడు. అయితే మంచివారు, అయితే చెడ్డవారు అవుతారు. చెడ్డవారి కన్నా మంచి తీసుకుంటే ఆ గ్రహాలు జన్మలగ్నానికి ఆ రవిచంద్రులు ఏ భావాధిపతులయ్యారు. ఇప్పుడు ఇదే మకర లగ్నం తీసుకుంటే మకర లగ్నానికి చంద్రుడు సప్తమాధిపతి, రవి అష్టమాధిపతి అయ్యారు. అయ్యి ఇక్కడ చతుర్థంలో స్థితి పొందారనుకుంటాం. 1 2 3 4 చతుర్థంలో స్థితి పొందారు. పొంది చతుర్థం అనేటప్పటికి మళ్ళీ మాతృభూమి వచ్చేస్తుంది. సప్తమాధిపతి అష్టమాధిపతి అయినప్పటికీ చతుర్థంలో స్థితి పొంది గురు దృష్టి ఉండడం వల్ల ఇది కూడా గ్రహాలకి మాతృభూమితోనే సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యోగం కూడా 100% మంచిదే. ఇలా ఒక్కొక్క లగ్నానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇది మనకి అమావాస్య రోజు పుట్టినప్పుడు ఎలాంటి గ్రహదశలు ఉంటే అద్భుత యోగాన్ని ఇస్తారు. ఇప్పుడు ధనుసు లగ్నం తీసుకోండి. 1 2 3 4 5 5లో రవిచంద్రుల కలయిక. 6 7 8 9 భాగ్యాధిపతి అయ్యారు. ఎవరు? రవి. రవి భాగ్యాధిపతి అయ్యారు. అష్టమాధిపతి చంద్రుడయ్యారు. పంచమంలో ఉన్నారు. ఇది గురుకారక ప్లేసు. గురు వీక్షిస్తున్నారు. ఈ యోగం మళ్ళీ వచ్చేటప్పటికి మారుతుంది. ఎలాగా మనకి మారుతుందంటే భాగ్యాధిపతి అన్నప్పుడు ధర్మక్షేత్రాలు, ధర్మరాశులు, ధర్మరాశులతో సంబంధాలు అంటే ఆలయాలు, ఆలయాలతో సంబంధాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కుంభలగ్నం తీసుకున్నాం. తృతీయలో రవిచంద్ర బుధులు. కుంభలగ్నానికి సప్తమాధిపతి రవి వారు, షష్టాధిపతి చంద్రుడయ్యారు. మరి ఇది తృతీయం అనేది 3 6 10 11 ఉపచయ స్థానాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మారిపోతుంది. ఎలా మారుతుంది? వీరికి తృతీయంలో రవిచంద్రులు సప్తమాధిపతి. అప్పుడు భార్య అనేది చాలా ధైర్యవంతురాలు వస్తుంది. ఇది కూడా భార్య నుంచి వచ్చే ఒక యోగకరమైన జీవితం ఉంటుంది. గురుదృష్టి ఉంది కాబట్టి ఇదే లగ్నానికి. మరి వృషభ లగ్నానికి 1 2 3 4వ స్థానాధిపతి రవి అయ్యారు.
అంటే 3, 4 అధిపతులు వృషభ లగ్నానికి వ్యయస్థితి పొందారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా యోగం అనేది ఉండదు, ఇది మారిపోతుంది. లగ్నానికి వ్యయం అయిపోయింది కాబట్టి అంత యోగవంతమైన వైభవం అనేది లభించదు. ఎట్లా ఉండదు ఉంటుంది అనే దానికి మీకు ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. అదే కర్కాటక లగ్నం అయ్యిందనుకోండి, కర్కాటక లగ్నం అయ్యి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ స్థానంలో రవిచంద్రుల కలయిక. కర్కాటక లగ్నం 1, 2, 3 రవి అంటే ఒక లగ్నాధిపతి ద్వితీయాధిపతి దశమంలో, అంటే ఇది కూడా ఉద్యోగ స్థానంలో పేరు ప్రతిష్టలు అనేది తీసుకువస్తాయి. ఇలాగా మీకు మారుతున్నప్పుడు ఇప్పుడు సింహలగ్నానికి భాగ్యంలో రవిచంద్రుల కలయిక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే ఇక్కడ కర్కాటక రాశి వ్యయాధిపతి అయిపోయారు, గురు దృష్టి ఉంది. అప్పుడు ఏం చేయాలి? వ్యయం అనేటప్పటికీ ఖర్చు, అది ఆధ్యాత్మిక ఖర్చు పెడుతూ ఉంటే భాగ్యానికి ఏర్పడుతుంది కాబట్టి అద్భుతమైన ధన రాబడి వీరికి ఉంటుంది. ఇలాగ ప్రతి లగ్నానికి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇదే అమావాస్య రోజు పుట్టినప్పుడు లగ్నాలు మారితే ఎట్లా ఉంటాయనేది మీకు ఉదాహరణ ఇచ్చాను. అదే మేషలగ్నం అయితే డైరెక్ట్గా చతుర్థాధిపతి అయ్యి పంచమాధిపతి అయ్యి లగ్నంలో స్థితి పొంది ఉన్నారు. మరి ఆ వ్యక్తికి హోదా, హుందాతనం, దర్పం ఇవన్నీ ఆటోమేటిక్గా ఆ వ్యక్తిలోనే కనిపించేస్తాయి. మరి గురు దృష్టి కూడా ఉంది. అట్లాగే మాతృభూమి, మాతృస్థానం, మాతృ రిలేటెడ్ ఇవన్నీ లగ్నంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అన్నీ మాతృస్థానంలోనే వీరికి ఏర్పడతాయి. మాతృభూమిలోనే వైభవాన్ని అనుభవిస్తారు. 100% ఈ జాతకం అనేది మంచి జాతకం. అందులోని గురుదృష్టి ఉంది. చతుర్థాధిపతి మీద గురుదృష్టి కానీ శని దృష్టి కానీ కలిగి ఉంటే వాళ్ళు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. ఇంకొక ఉదాహరణ జాతకం తీసుకుంటే ఇక్కడ రవిచంద్రులు కలిసి లేరు. రవిచంద్రులు అనేది కలిసి లేరు. తులా లగ్నం, చతుర్థాధిపతి శని భగవానుడు, పంచమాధిపతి శని భగవానుడు. ఈయన వెళ్ళి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈయన వెళ్ళి సహజ చతుర్థాధిపతి స్థానంలో శని భగవానుడు స్థితి పొందారు. స్థితి పొందితే ఈయన మీద గురుదృష్టి ఉందనుకోండి, అద్భుతం. వీరికి కీర్తి ప్రతిష్టలు అనేవి అద్భుతంగా వస్తాయి. అట్లా లేదు, సహజ చతుర్థాధిపతి మీద ఇదే తులాలగ్నం, సహజ చతుర్థాధిపతి శని భగవానుడు మిథునంలో ఉండి చంద్రుడు సింహరాశిలో ఉంటే ఇది కూడా సమాజంలో సుమారుగా ఒక 40% వేసుకుందాం, వీరికి కీర్తి అనేది ఉంటుంది, సమాజానికి సేవ చేయడం జరుగుతుంది. అదే ఈ గురుడు కూడా సప్తమ దృష్టితో ఈ చంద్రుడిని చూస్తే, అంటే మీ జాతకంలో మీ చంద్రుడు ఎక్కడున్నా పక్కన పెట్టండి, చంద్రుడు అనేవాడు మాతృస్థానానికి రిలేటెడ్, మాతృభూమికి మాతృస్థానానికి చంద్రుడు అందరికీ రిలేటెడ్ కారకుడు కూడా. చతుర్థాధిపతి చంద్రుడయ్యి కారకత్వం కూడా చంద్రుడినే ఇచ్చారు కాబట్టి చంద్రుడు జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్. ఈ చంద్రుడిని మీ జాతకంలో శని కానీ గురువు కానీ చూస్తూ ఉంటే వీరికి కీర్తి ప్రతిష్టలు, వైభవం అన్నీ ఉంటాయి. అయితే గ్రహదశలు నడుస్తూ ఉన్నప్పుడు వీరికి అనుకూలంగా ఆ జాతకానికి గ్రహదశలు వస్తూ ఉన్నాయనుకోండి, ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. అమావాస్య రోజు జననం వైభవాన్ని ఎలా ఇస్తుంది అంటే రవిచంద్రుల కలయిక, రాజు రాణి కలయిక, అది లగ్నానికి చతుర్థాధిపతో పంచమాధిపతో అయ్యుండి మరి గురుడు వీక్షిస్తే 100% ఇది యోగవంతమైన
జాతకం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.